వాగ్దానాలు ఎక్కువ ఉంటాయి. భయపడకము, దిగులు పడకము కదా, జడియము, కలవరపడి నీయకుడి వాగ్దానాలు రాసి పెట్టుకున్నాం. కానీ చాలాసార్లు ఆజ్ఞలు రాసి పెట్టుకోం. ఎవరిలో 10 ఆజ్ఞలు కనిపించడం లేదు. 10 ఆజ్ఞలే మన ఇంట్లో ఉండే. ద్వితీయోపదేశకాండలో 6:6 ఏమనుంది? నేను ఇచ్చిన ఈ కట్టడలు ఆజ్ఞలను మీ గౌనుల మీద, గోడల మీద, దారబంధల మీద రాసుకోండి, మీ చేతులకు, మీ బాన్స్కముల మీద రాసుకోండి అని దేవుడు చెప్పాడు. ఈనాడు ఆ వాక్యాలు లేవు కనుక క్రిస్టియన్ పిల్లలు ఉచ్చరించకూడదనే విషయం వాళ్ళకి తెలియదా? కన్న తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి తెలీదా? ఢిల్లీలో ఒక భార్య, హైదరాబాద్లో ఒక భార్య, పల్లెలో కూడా ఒక భార్య. అవునా? ఎక్కడ చూసినా పాడుకు భార్యగా సొంత భార్య ప్రార్థన చేసి పొందుకోలేదు. ఈనాడు మిగతా వాడు చూడకపోతున్నట్టు వాళ్ళకి తెలుసు. ఇలాంటి దైవ గ్రంథం వాళ్ళకు ఉందా? దేవుడు మనకి ఇచ్చిన దైవ గ్రంథం ఇంతకు లేదు. అవునా? ఏ జనమునకు ఏ దేవుడు ఇలాగూ చేసి ఉందా? ఈ గ్రంథంలో పదాజ్ఞలు మన సొంత పిల్లలకి తెలియదు కనుక మన పిల్లలు చదువుకునేటప్పుడే లవర్స్ అయిపోతున్నారు, పెళ్ళిళ్ళలో పడుతున్నారు, ప్రేమలో పడుతున్నారు. అవునా? ఫేస్బుక్ మీద పడుతున్నారు, ఇంటర్నెట్లలో వాళ్ళది చీకటి బతుకులు, చీకటి సినిమాలు ఇవే ఉన్నాయి. కనుక క్రైస్తవ కుటుంబాల పిల్లలు చెడిపోతున్నారు, తెలిసి చెడిపోతున్నారు. కానీ కూడా చెప్పడం లేదేమో. ఒకళ్ళు స్పిరిచువల్గానే చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ లెసన్స్ బిడ్డలకి బైబిల్ రూపంలో పడ్డారు. అందుకే నీ తల్లి చెప్పు బోధను నీవు త్రోసివే, నీ తల్లి ఉపదేశంలో ఆలకించు. వాళ్ళు చెప్పే ఉపదేశం నీ కంఠమునకు హారము అన్నట్టు. అవునా? ఒక పెద్ద లాంగ్ చేంజ్ చేసి ఇచ్చినట్టు మనకి. అవునా? ఇవన్నీ ఉంటున్నాయి కానీ ఉండవలసి ఉందట. అది సొగసైన మాలిక నీ తల్లి చెప్పే బోధన నీకు మంచి గార్లెండ్. ఇది వాడిపోయే గార్లెండ్ పొలమాలిక కాదు. నెమ్మదిగా తల్లిదండ్రులు మనం ప్రార్థన ముందు చేయాలి, తర్వాత చేయాలి, వాక్యం నేర్పించాలి, కంఠస్థ వచనాలు నేర్పించాలి, వదిలేయించాలి. కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలకు. నాన్న ఈ కంఠస్థం ఈరోజు చెప్పాల్సిందే, ఈరోజు సెలవు కదా మీకు, ఈ అధ్యాయం నేర్చుకోవాల్సిందంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని ఆకర్షణీయమైన బహుమతులు వాళ్ళకి ప్రకటించాలి. ఈసారి నువ్వు పాస్ అయితే నీకు సైకిల్ అంటున్నామా లేదా, నీకు వాచ్ అంటున్నామా లేదా, అట్లాగే వాక్యం నేర్చుకుని చిన్న చిన్న బహుమతులు మనం వాళ్ళకి చెప్తే తప్పకుండా ఆ స్పిరిట్ బిడ్డలో పనిచేస్తుంది, ఆ స్ఫూర్తి బిడ్డలో పనిచేస్తుంది. అట్లా నేర్చుకుంటారని దేవుడి వాక్యం మనం నేర్చుకుంటాం. తర్వాత దేవుని సన్నిధిలో మనం ఉండగా తల్లిదండ్రుల విషయంలో దేవుడు చెప్పాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎప్పుడు పనిచేస్తుంది అది? వాడైన తర్వాత వాడు తండ్రి నుండి తొలగిపోడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫరో రాజు కుమార్తెకు దొరికాడు మన మోషే. దొరికిన తర్వాత ఆమె ఏం చేస్తుంది? వాళ్ళ అక్క దాది అయినా వాళ్ళ సొంత అమ్మని తీసుకుంటే డ్రామాటికల్ వేరే జరిగింది. అనుకున్న ప్లాన్ ప్రకారమే దేవుడు దాన్ని పథకాన్ని నెరవేర్చాడు. తల్లి చేతుల్లోకి వచ్చాడు అబ్బాయి. తల్లి ఉగ్గుపాలతో నేర్పించింది కాబోలు. పెద్ద అయిన తర్వాత తన సహోదరు 40 years వచ్చినప్పుడు తన సహోదరు ఎలా ఉండాలని చూడ బుద్ధి పుట్టిందంటే వెళ్ళాడు, అన్యాయం చేసిన వాడిని చంపాడు. అవునా? హెబ్రీని బతికించాడు. ఇది రాజు దాకా తెలిసింది. రాజు చంపాలనుకున్నాడు, పలాయనం చిత్తగించి వెళ్ళిపోయాడు. కానీ తన హయాంలో ఉన్నప్పుడు తల్లి నేర్పించింది ఏమని? నీ సహోదరులు నీవు రక్షించాలి. ఆ తల్లి చెప్పిన బోధ కోసమే కదా, స్వంతమైన విధానంలో రక్షించి నేను ప్రిన్స్ కదా ఈ దేశానికి, ఫరో రాజు యొక్క కుమార్తెకు కుమారు కదా, నేను నా ప్రజలు రక్షించుకుంటాను. సొంత విధానంలో పోయినప్పుడు లాంగ్ గ్యాప్ వచ్చింది. 40 years దేవుడు బుద్ధి నేర్పించిన తర్వాత నేను మళ్ళీ వచ్చి దేవుడు ప్రవేశాకు పెద్ద స్టేట్స్ మ్యాన్ లాగానే, అంతే కదా, ప్రధానమంత్రి అయినా కదండి, ఇస్రాయేల్ ప్రధానమంత్రి లాగా నడిపించుకుని వచ్చిన గొప్పవాడు. ఈ తల్లి బోధ నేర్పించకపోతే సహోదరు దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షించే అనుభవమే. కనుక ఐగుప్తు ధనము కంటే ఏమంటారు? ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలు. ఈ రోడ్ వేసింది ఎప్పుడు? ఎవరేసారి ఈ రోడ్ అప్పటికి ఈ గ్రౌండ్లో తల్లి. ఇంకా చిన్నప్పుడు మనం నేర్పించిన బోధ పెద్ద అయిన తర్వాత ఒక అబ్బాయి ఉన్నాడు, మాకు తెలిసిన అబ్బాయి. ఫారెన్లోకి వెళ్ళిన తర్వాత అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాడు, మమ్మీ ఒక ఆమె హిందూ గర్డే క్రిస్టియన్ మ్యారేజ్ ఒప్పుకుంది, ఆమె పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది, అలా చేసుకోవచ్చునా అని తల్లి అంటే, ఆ అబ్బాయి అంటే వాడు ససేంద్ర మేము ఒప్పుకోం. దేవుని వాక్యం అది
ఒప్పుకో. పెళ్లి కొరకు అట్లా అంటారు ఈనాడు, తర్వాత వాళ్ళతో వెళ్తారు. నాకు అన్యులతో పెళ్లి చేసుకోవద్దని దేవుడు ఖండితంగా దేని వాక్యంలో ఆజ్ఞాపించాడు. అయ్యో కుమారులు ఇద్దరు మోయాబిరాలను పెళ్లి చేసుకుంటే ఏమైంది? వాళ్ళ అమ్మ కంటే ముందు చచ్చిపోయారు లేదా? దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి ఎలా వచ్చింది? అమ్మ బతికి ఇంటిగా పిల్లలు చనిపోడు. మనం ఒక్కడ కాదు, ఇద్దరు కూడా అలా అయ్యారంటే కారణం మోయాబిరాని వాళ్ళు. దేవుడు అన్నాడు దండన అని అన్నాడు. దేవుడు ఆ విషయంలో ఆ దినాల్లో జరిగింది. ఈనాడు ఎందుకు జరగలేదంటే కృపతో స్పేర్ అయిపోతున్నారు మన పిల్లలు. కానీ ఆ దినాలు ప్రాక్టికల్గా దేవుడు చూపించాడు. భయపడమని, బుద్ధి తెచ్చుకోమని. యుగాంతం ముందున్న మనకు బుద్ధి కొట్టకే దృష్టాంతములుగా వారికి సంభవించే ఎగ్జాంపుల్గా మేము చూసుకోమని దేవుడు చెప్తే అలా చేసుకుంటున్నారు. కానీ పిల్లలు మనకి కార్పొరేటెడ్ స్కూల్స్లో చదువుతున్నారు. 10th క్లాస్కి ముందే మనం అక్కడ పంపించేస్తున్నాం. చెప్పేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఆదివారం 0 క్లాసులు, స్పెషల్ క్లాసులు, ఆ రోజే ఇంటర్వ్యూలు, ఆ రోజే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కనుక వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళకి మనం ఇవన్నీ నూరిపోయారు. మళ్ళీ దొరకరాళ్ళు. నాకు 10 నెలల మనవరాలు ఉంది, 7 ఏళ్ళ మనవరాలు ఇంకొక అమ్మాయి ఉంది. అక్కడ స్టోరీస్ నేను చెప్పేటప్పుడు అమెరికాలో ఉంది మా పాప. ఇప్పుడు ఈ బైబిల్లో 2 సార్లు కథలు చెప్పేసి ఉంటాను. దావీదు గురించి ఎవరో చెప్తా ఉంటే మీకాను పెళ్లి చేసుకున్నాడు కదా, బషబా విషయం అని చెప్తుంటే బషబాని ఇలా చేస్తాను. మాకు తెలుసు కదా స్టోరీ అని మళ్ళీ నేను చెప్పాను. అప్పుడు అమ్మాయింది, గ్రాండ్ మా ఐ డోంట్ లైక్ డేవిడ్, వై హీ మ్యారీడ్ అగైన్ అని అంటుంది అమ్మాయి. ఆల్రెడీ మీకాను పెళ్లి చేసుకున్నాడు కదా, ఎందుకు బషబాని అలా చేశాడు? ఆ పిల్లల లెవెల్లో మనం వ్యభిచారం చెప్పి వాళ్ళకి పెద్ద వర్డ్స్ అర్థం కాదు. జాగ్రత్త పడి వీ షుడ్ నాట్ మ్యారీ ట్వైస్ అన్నమాట. 2వసారి మనం పెళ్లి చేసుకో, అది గాడ్స్ రూల్ అనేది. మనం పిల్లలు చెప్పినప్పుడు అది చిన్నప్పుడు నాటబడిన బీజం పెద్దయిన తర్వాత, పైగా అమెరికాలో ఉన్నారు, అక్కడేంటి ఇక్కడ కూడా పుష్కలంగా చోట. కానీ ఒక రూల్ లాగా మనం వాళ్ళకి చెప్పేస్తే 2వ మ్యారేజ్ లేదు. తర్వాత ఇంకోసారి చెప్పాను నాన్న, బాయ్స్తో ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు 3 ఏళ్ళ క్రితం చెప్పాను, 4 ఏళ్ళకి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, బాయ్స్తో మాట్లాడు, ఎక్కువ టచ్ పెట్టుకోకూడదు, హలో అంటే హలో అంతే, జాగ్రత్త ఉండాలని చెప్తే, గ్రాండ్ మా ఐ డోంట్ మ్యారీ బాయ్స్ గ్రాండ్ మా, ఐ మ్యారీ ఓన్లీ గర్ల్స్ అంటారు. ఎందుకు? గర్ల్స్తో మాట్లాడుతూ టచ్ పెట్టుకోదు అన్నానని పెళ్ళి కూడా గర్ల్స్నే పెళ్లి చేసుకుంటానని అంటారు. అమాయకమైన మనసులో పిల్లలకి మనం ఏం చెప్తాం అది స్థిరంగా నాడిపోతుంది. అందుకే వాళ్ళు నడవలసిన ద్రోహానికి నేను అనుకున్నాను చాలా అమాయకులు కదండి. ఇప్పుడు మనకు తెలియని విషయాలు మన పిల్లలకు ముందే తెలిసిపోయినాయి. అవునా? ఎంత జ్ఞానము, ఎంత ఆలోచన చేస్తారో. కనుక వాళ్ళ థింకింగ్ విధానమే చాలా వేరుగా ఉంటుంది. మనం అన్ని టాయ్స్ అయ్యింది, మనం కొనిచ్చిన టాయ్స్ కొనుక్కోడు, వాళ్ళు లైక్ చేయడంలే. తాతయ్య జేబుల్లో ఉన్న సెల్ ఫోన్లే కావాలా, ల్యాప్టాప్లే కావాలి, అవే ఇప్పుడు ఆడుకునే వస్తువులు అయిపోయింది వాడు. కాబట్టి అంత ఫార్వర్డ్లో వీళ్ళు ఉన్నారు. కనుక బైబిల్లో అంత ఫార్వర్డ్గా మన బిడ్డలు పెంచగలుగుతున్నామా? ఆ స్పీడ్లోకి దేవునికి ముందే ఇంజెక్ట్ చేస్తే వాళ్ళకి మనము ఇమ్యూనేటెడ్ చేస్తే పెద్దవాడైన తర్వాత వాడు దాంట్లో నుండి సకల విద్యలు, ఐగుప్తు విద్యలు నేర్చుకున్నవాడు ఆ విద్యకు సంబంధించిన ఉద్యోగం వచ్చిందంటే ఏంటి? గొర్రెల కాపరి ఏం చదువుకోవాలండి? సకల విద్యలు చదువుకున్నాడే. ఏ రంగంలో అయినా డెవలప్ అయ్యి అన్ని ఉద్యోగాలు చేయగల కెపాసిటీ ఉన్నవాడు దేవుని సరుకు, దేవుని సేవ చేయాలని వాడు ఆ బిడ్డ దేవుని మనం అలా పెంచుతున్నామా? మేము 6 మంది పిల్లలు, నేనే ఎల్డెస్ట్, నా తర్వాత 5 మంది మగ పిల్లలు. మా తల్లి చేసిన ప్రార్థన నాకు ఎంతో స్ఫూర్తి. నా పిల్లలు డాక్టర్లు, ప్రభా ఇంజనీర్లు, తండ్రి నిన్ను సేవించాలని కోరుకుంటున్నాను. మేము సేవ చేయాలనుకున్నా కానీ చాలా పెద్ద సంసారం, బంధువులందరూ మా ఇంట్లో పుట్టి పెరిగి పెళ్ళిళ్ళు ఎంతకు వెళ్ళిపోయారనమాట. వాళ్ళిద్దరి జీతాల్లో మమ్మల్ని పెంచారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ప్రార్థనే ఈనాడు నేను సేవ జీవితంలోకి వచ్చాను. చదివింది మా తల్లి స్ఫూర్తి ఫస్ట్, తర్వాత దేవుని నడుపు ఎంటర్మెంట్లో నేను ఉండగా దేవుడు సకల సేవకులను వాడుకుంటున్న విషయం దేవుడు నాకు బయలుపరచడం. చదువైన తర్వాత పెళ్ళికి ముందే దేవుని సేవకు రావడానికి ప్రభు చూపించాడు. సాధారణంగా మొదటి పిల్లోడు ఇస్తామని అంటారు కదా, నేను ఒక సేవకునితో చెప్తుండగా మాకు ఒక్కరిగా ఉన్న ఒక్కొక్క మార్గం దేవుని సేవకి ఇవ్వాలని ఇష్టపడుతున్నామని చెప్పినప్పుడు నన్ను అలాగే చెప్పి పెంచలేదు. కానీ బీఎస్సీలో నేను ఉండగా అప్పుడు చెప్పారు, నాకు ఇంటర్మీడియట్లోనే సేవ చేస్తాను, నాకు ముందే తెలుసుకునేది. అప్పుడు డైరీగా వాళ్ళతో కూడా నేను పంచుకోగలిగాను. కృపను దేవుడు ఇచ్చాడు. కానీ పిల్లల ఆ ఎయిమ్తో మనం పడితే, నాకు 2 కుమారులే, 2 విషయంలో వాడు ఇంకా దేవుని ఎరగకుండా చిన్నగా ఉన్నప్పుడే హన్నాలాగా నేను సమర్పించుకున్నాను. ప్రభావం వారు ఏమవుతారు నాకైతే తెలియదు, కానీ
నేను సేవకు వాటిని సమర్పించాను. కానీ యూ హ్యావ్ టు కాల్ దెమ్ అగైన్. దేవుని పిలుపు ఉండాలి కదా, నేను చెప్పేది కాదు. నేను వత్తి పండు చేస్తే పచ్చి మామిడికాయ మధురమైన మామిడి పండుగ ఎలా అవుతుంది? మీరు పిలవండి. అలాగే చిన్న కుమార్ దేవుడు పిలిచాడు, అబ్బాయి ఇప్పుడు సేవలో ఉన్నాడు. పెద్ద కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉన్నా కానీ ఒకసారి అన్నాడు, మమ్మీ నేను మార్కింగ్ కూడా చెప్పగలను, నా డబ్బు మాత్రమే దేని సేవకి ఇస్తాను. నేను స్టేట్స్కి వెళ్ళాను మీరంతా చెప్పినా, కానీ నా డబ్బే కాదు, ఇప్పుడు నేను వాక్యం చెప్పగల కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. సంఘంలో షేర్ చేసుకుంటాడు వాక్యం, ఆరాధన విషయంలో. అలాగే దేవుడు బిడ్డలు వాడుకుంటా వచ్చాడు. కనుక మీరు అనేక మంది కూడా అలా చేసి ఉంటారు, చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరైనా మన పిల్లల్ని కేవలం లౌకికమైన విషయాల కొరకే కానీ పెంచుతూ, ఏదో మనం మంచాన పడినప్పుడు కుంచాన పడినప్పుడు మనకు సహాయం చేస్తారులే అని ధ్యేయం కాకుండా ఒక్కడిని అడిగి ఒక్కడిని దేవునికి ఇస్తే దేవుడు అన్యాయం చేశాడండి అన్నకు. అంటే ఏమంటే దేవుడు గొడ్రాలు 7 పిల్లల్ని 6 మంది వచ్చారు. ఆ 7వ వాడు ఎవరు నాకు అర్థం కాలేదు. ఇంకా కనుక దేవుడి కృప ఎంత గొప్పది కూడా మనకి. కనుక యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు చదువులో ఉన్ని కాక ఉద్యోగాలు ఉన్ని కాక, ఉద్యోగాలు ఉంటే మాత్రం సేవ చేయకూడదును. నా భర్త కనుక టీఎస్సీ డివిజన్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఏపీఎస్సీ ఎలక్ట్రిసిటీ బోర్డు 30 years చేస్తారు, మిగతా 6 years వీటికి వాలంటీర్ రిటైర్మెంట్ అనుకోండి. సర్వీస్లో ఉన్నప్పుడు స్వామి కార్యం స్వకార్యం 2 జరిగాయి. ఆశ ఉండాలి మనకు. అవునా? నూతన ఎక్కడెక్కడ పోస్ట్ చేస్తారో, ఎక్కడ ట్రాన్స్ఫర్ వెళ్తామో అక్కడ నూతనమైన సంఘాలు, మన బ్రదర్ సంఘాలు ఎక్కడ లేవు అక్కడ స్టార్ట్ చేయడం. ముందు ఇంట్లోనే స్టార్ట్ చేస్తూ వచ్చాము. అలాగా తర్వాత ఎక్కడ డెవలప్మెంట్ కావాలో అక్కడ కూడా డెవలప్ అయ్యి దేవుని సేవలో జరగడానికి కృప చూపించారు. కదిలో అనాగోలు స్టార్ట్ చేయడానికి, పత్తికొండలో అలాగే సంఘం స్టార్ట్ చేయడానికి, ధర్మవరంలో డెవలప్ చేయడానికి, కర్నూలులో డెవలప్ చేయడానికి. అలాగే ఇప్పుడు మేము ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుకుంటాం అనంతపూర్లో, అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల మధ్య స్టార్ట్ చేయడానికి, లేదా యూనివర్సిటీలో కూడా ప్రభుత్వం పని చేయడానికి ఇలా సహాయం చేస్తామన్నమాట. కనుక మనం జాబ్లో ఉన్నా పర్వాలేదు, దేవుని సేవ. నెహెమ్యా జాబ్లో లేడా? గవర్నర్. కానీ యెరూషలేము పట్టణం గోడలు కట్టడానికి అంత చిన్న కదా, గవర్నర్ ఏమైనా గోడలు కడతారు ఇప్పుడు? మరి మాకు ఆశ ఉంటే ఆశ కన్నా ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తుంది. దానియేలు ఎవరు? ముగ్గురు శ్రేష్ఠులు. ఆ ముగ్గురు శ్రేష్ఠుడు ఎవరు? దానియేలు. కానీ ఇటువంటి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ప్రవక్తలుగా ఉంటూ దేవుని ప్రజల మధ్య దేవుని సేవ కనుక అలాగూ మొదటికి మనం చూసుకున్నాం. పిల్లలు కనక ముందు హన్నా ప్రార్థన చేసింది, పిల్లడు కన్న తర్వాత కూడా ప్రార్థన చేసింది. మూడవదిగా ఆ తర్వాత మనం మన పిల్లల్ని దేవునిలో ఎలాగూ ద్రోవ చూపించాలి వాడికి అనేది చూస్తున్నాం. ఎవరు ఆమె? లోయి. ఆ తర్వాత ఎవరు? ఎనీకే ఎలాగో ఆ బిడ్డను విశ్వాసంలో పెంచారో, వాక్యం ఎలా నేర్పించారో చూస్తున్నాం. ఇప్పుడు 4 గురించి మనం చదువుకున్నాం. 5గా మనం ఎవరి గురించి మనం చూసుకున్నామో చూడండి. దానియేలు విషయం ఇప్పుడే మనం చెప్పుకున్నాం. దానియేలు తల్లి ఎవరో తెలియదు, షద్రకు మెషక్ అబేద్నెగోల తల్లి ఎవరో తెలియదు. కానీ ఒక విషయంలో కూడా సాక్ష్యంగా ఉన్నారు, రాజు ఎదుట కానీ ఆ నపుంసకుల అధిపతి ఎదుట కానీ. ఏ విషయంలో దేవునికి సాక్ష్యంగా ఉన్నారు? రాజు భుజించే భోజనం మాత్రం మేము తిన్నాము, 10 రోజులు పరీక్షించండి కావస్తే ఆ తర్వాత వేరే డెసిషన్ తీసుకోండి అని అన్నారు. వాడు చేస్తే అని చెప్పండి, 3 ఏళ్ళు అక్కడ ఏం చేశారంటే వాడు రాజు భుజించే భోజనం లేదు. ఎవరి ముఖాలు ప్రకాశించేవి? ఈ పిల్లలు యూదా బాలు 4 ముఖంలో అందరికంటే ప్రకాశించేవి. చూడండి, ఎవరైనా అన్ని ఏళ్ళు మాంసాహారం తినకుండా ఉంటారండి? మనకు ఎంత టెన్షన్గా ఎన్ని రోజులకు ఒకసారి కావాలి? అది లేచి ముద్దెత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం గుడికి లేట్ అయినా పర్వాలేదు, స్పెషల్ భోజనం చేసుకొని సగం ప్రసంగం అయిపోయిన తర్వాత 300 అయిపోయిన తర్వాత 10 నిమిషాలు వదిలేస్తారు అన్నప్పుడు కూడా వస్తున్నారు. కారణం ఏంటి? వీళ్ళు కొత్త బిలీవర్స్ కాదు, పురాతనమైన బిలీవర్స్. నిన్న మా చర్చిలో ఆదివారం చూసాము, పెద్ద చాలా ఏళ్ళ బిలీవర్సే. మేము చర్చికి వస్తుంటే వాళ్ళు మటన్ మార్కెట్ నుంచి ఇంటికి పోతారు. ఎప్పుడు అంత చేస్తారో వాళ్ళు కార్లు ఎప్పుడు చేస్తారు, వాళ్ళు ఎప్పుడు దేవుని సంధికి వస్తారు. దేవుడు సిద్ధపరిచిన వాక్య భోజనం కంటే వాళ్ళ భోజనమే చాలా ప్రధానం. దేవుని వాక్యంలో ఉంది, భోజనం నిమిత్తమై దేవుని వాడు సేవకుల కొరకైనా మనం నాన్ వెజ్ వండకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ ద్వారా దేవుడు వినిపించే వాక్యం వినకుండా వాళ్ళకి ఎంత మన మధురమైన పదార్థాలు చేసి పెడితే ఏం ప్రయోజనం?
అందుకే నీకు లేనిపోని టెన్షన్, లేనిపోని బీపీ, నువ్వు అనేక పనుల మీద నీవు తొందరపడుచున్నావు. వాక్యానికి తొందరపడలేదు. ఆదివారమే సున్నాలు వేసుకుంటుంది, ఆదివారమే వడియాలు, ఆదివారమే పడుతుంది, ఆదివారమే వీళ్ళు నాట్స్ డే. అది ప్రభు దినం, నీ దినం నా దినం. కానీ మన పనుల భారం దేవునికి అప్పగిస్తే ఒక గంటలోనే అన్ని పనులు అయిపోయాడు. కానీ పనుల భారం దేవునికి అప్పగించుకున్న మన సొంత విధానంలో మన టైం టేబుల్ ప్రకారం చేస్తే అది 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు అయిపోతుంది. చూస్తే చేస్తాం మన జీవితంలో ముఖ్యంగా. మరి మన కుటుంబ జీవితంలో తల్లులమైన మనం దేవుని సన్నిధికి మనం వాల్యూ ఇచ్చినప్పుడు మన పిల్లలు కూడా అలాగే నేర్చుకోవడానికి అవకాశం. ఇప్పుడు ఈ తల్లులు, యూదా బాలుల తల్లులు ఏం నేర్పించారు? నాన్న మీరు వెళ్తున్నారు, చెరగొండం వెళ్ళిపోబోతున్నారు, కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, 10 ఆజ్ఞలు మర్చిపోకండి. నీ దేవుడి యెహోవా తప్ప దేనిని మీరు పూజించారు, నిషిద్ధమైన వాటిని మీరు తినవద్దండి, విగ్రహార్పితమైన దేన్ని ముట్టకుడి ఆ తల్లులు నేర్పించారు. కనుకనే ఇక్కడ తల్లి లేదు, తండ్రి లేదు, వాళ్ళు ఎట్లా పాడైపోతే ఎవరు అడిగే దిక్కు లేరు. కానీ ఆ పిల్లలకు దేవుని ఆజ్ఞలు గుర్తున్నాయి. ఏంటి? గృహారాధన సంబంధం, ఆ నాన్ వెజ్ మేము ముట్టమని. ఇన్ని ఏళ్ళు శాకాహారం తినడానికి పిల్లలు అంటారు కదా, మడిగట్టుకున్న బ్రాహ్మణులు అంటారే, అట్లా ఉన్నారు పిల్లలు. అవునా? ఈనాడు దొరికితే పడుగు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ప్రభువు కొరకు శాకాహారులుగా నిలబడిపోయిన పిల్లలు, చిన్నపిల్లలకి ఎంత నోరు ఉంటుందండి. పిల్లలు నోరు కంట్రోల్ చేయగలము మనము, కానీ ఆ పిల్లలు అంత కంట్రోల్లో ఉన్నారంటే. ఈనాడు షుగర్ ఉండేవాళ్ళు మామిడి పళ్ళు తినద్దంటే ఈ సీజన్లో తినడం వాళ్ళు ఎవరైనా చేయొద్దండి. ఆనాడు ఆలంబనం చేస్తుంది అదే కదా. మనం వాళ్ళు ఒకరోజు తింటేనే అంత వాళ్ళు నష్టపోతున్నారు. మనము సీజన్ తింటానే ఉన్నాం. స్వీట్ వద్దంటే ఇది ఒక్కరోజు ఏం లేదు తినండి, ట్యాబ్లెట్ వేసుకుందాం, లేకపోతే ఇన్సులిన్ వేసుకుందాం, మనం చెప్పుకుంటున్నాం. పిల్లలు ఎట్లాగా వాళ్ళు పత్యం ఉన్నారు అంటే అది దేవుని అంత కనపరిచారు. కనుక దేవుడు వాళ్ళని కనపరిచి మోస్ట్ ఇన్ ద కంట్రీ ఎంటైర్ అంటే రాజధానిలో వరల్డ్ వైడ్గా చూసుకుంటే మరి సంపన్నమైన దేశాలు అవే కదా. లీడ్ చేసింది ప్రపంచాన్ని లీడ్ చేసింది అవే కదా. మాదియా, పారసిక ఈ రాజ్యాలే కదా. ఈనాడు మన పిల్లలు దేశంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి అంటే తల్లి బోధ ఎంత వెనకలుంది కదా. ఊయలు నూచిన చెయ్యి ఏం చేస్తుందంట? లోకాన్ని ఊయలు ఊచేది ఏ చెయ్యి? తల్లి చెయ్యి కదా. ఎన్నిసార్లు మనం ఊపింటాం మన పిల్లలు నిద్రపోవచ్చు. ఈ తల్లి ఆ ఊపబడిన బిడ్డలు ఏం చేస్తుందంట? లోకాన్ని ఇయ్యలేవాడుగా చేస్తుందంట. అంటే ఉయ్యలు ఊపేటప్పుడు దేవుని వాక్యం స్టోరీస్ లాగా పాటల రూపంలో, అవునా, ప్రార్థన రూపంలో బిడ్డలు. తల్లి యొక్క పాత్ర బిడ్డ మీద ఎంత ఉందో మనము కనుక 5వదిగా కట్టడలను నేర్పించిన తల్లులు అంత మాత్రమే కాకుండా బోధించే తల్లులు. ఫర్ ఎగ్జాంపుల్ బర్షబ 31వ అధ్యాయం సామెతలు చాలా పేరెన్నిక గనిన వండర్ఫుల్ చాప్టర్, ముఖ్యంగా స్త్రీలమైన మనకు. కనుక భక్తులు చెప్తారు ప్రతిరోజు ఆ చాప్టర్ మనం చదువుకుంటే మంచిది. గుణవతి అయిన భార్య గురించి పైన కుమారులకు తల్లి చెప్పే బోధ. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది చూడండి, నా కుమారుడా, నేను కనిన కుమారుడా, నా మురికి కొనిన నా కుమారుడా, ఎన్నిసార్లు ఉందో నా కుమారుడా. ఒకసారి నాకు అనిపిస్తుంది తల్లి నీ కుమారుడే, ఎవరి కుమారుడు కాదు, నీ కుమారుడు, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా. బిడ్డకు చెప్పుకుంది. మొదటి బిడ్డను పాపంలో కనింది, వాడు 7 రోజులకే దేవుడు తీసేసుకున్నాడు. కానీ 2వ పిల్లవాడిని కనేటప్పుడు ఎంత మొక్కుకున్నాడు. మొక్కుకున్న కన్నా కుమారుడు ఎవరంటే అన్నానే అనుకుంటాం, కానీ ఈ మాట మనం చెప్పం. అన్నా కంటే ఎన్నోసార్లు మొక్కుబడి చేసుకున్నట్టుగా చెప్తాం, నా కుమారుడా, నా కుమారుడా అని తల్లి బోధిస్తుంది. అవునండి, చిన్నప్పుడు చిన్న ఇన్ఫ్లుయెన్స్కి పాలు తాగే పిల్లలు చెప్పే బోధ వేరు. అవునా, బాలురు ఎక్కియో, చంటి పిల్లలు ఎక్కియో, స్థుతుల మూలంలో నీవు దుర్గమును స్థాపించి ఉన్నావని ఎంతో కిందలో చదువుతాం మనం. బాలురుగా ఉన్నప్పుడు, చిన్న పిల్లలు, చంటి పిల్లలుగా ఉన్నప్పుడు తల్లి ఏం నేర్పించాలంట? స్తోత్రం నేర్పించాలంట. వాళ్ళకి ఏం చెప్పినా కథలు అర్థం కావాలి. 10 నెలలు మా బాబుకి, మనవరానికి నా పాలిచ్చిన స్తోత్రం, మమ్మీ ఇచ్చిన స్తోత్రం, డాడీ ఇచ్చిన స్తోత్రం, గ్రాండ్ పాలు ఇచ్చిన స్తోత్రం, గ్రాండ్ మా అంతే కదా పిల్లలు తినేది. పాలు ఇచ్చినందుకు, పాలు ఇచ్చినందుకు కూడా పాలు అనుకుంటారు, పాలు ఇచ్చినందుకు స్తోత్రం, టాయ్స్ ఇచ్చినందుకు స్తోత్రం.
ఆ బాబు తెలియదు, కింద పడితే పడతామని తెలియదు, డామ్ పడకూడదు నేర్పించాను. అబ్బాయి అవుతుందని నేర్పించాను. అబ్బ తగలకూడదు, నువ్వు ఆడుకుంటున్నావు కదా, డామ్ పడకుండా ప్రార్థన చేయనైనా మన లెవెల్లోకి వెళ్ళి మనం ప్రార్థన స్తుతి ఏ సంపేట ఆమె అంతే కదా. ఈ చిన్నపిల్లలు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడంట. సైతాను మన చుట్టూ ఉన్నాడు, వాడు మనకు మన పిల్లలకు హాని చేయకున్నట్టుగా మనం దుర్గం పోవడం స్థాపించుకోవాలంట. చిన్న పిల్లల స్థుతులే అంత ఇంపార్టెంట్ అయితే తెలిసిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనం చేసే స్థుతుల ద్వారా మనకింత నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉండును అన్నాడు. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోని ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. ఇదంతా మనం సురక్షితంగా మనము మన పిల్లలు ఉండాలంటే మనం ఏం చేయాలి? స్థుతులు. నామినల్ ప్రేయర్స్ కాదు, స్థుతులు. స్థుతులకు ఉన్న ఇంపార్టెన్స్ ఎంత గొప్పది. అది మన చుట్టూ కాంపౌండ్ లాగా ఉంటుంది. యెహోవా నాకు ఎత్తైన కోటగా ఉన్నాడంటే మన స్థుతులే కోట, అదే దుర్గం, అదే మన ఫోర్ట్. మన వైజాగ్లో ఫోర్ట్ ఉంటే ఎవరికైనా తెలుస్తుంది, మన బుద్ధిలో ఫోర్ట్ ఉంది. మరి హైదరాబాద్లో ఏంటది? గోల్కొండ ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ అంటే చుట్టూ మన చుట్టూ కాంపౌండ్. సైతానుడు మనలో ప్రవేశించి మన పిల్లలు ఈ లోకంలో ఈ దినాలు ఏంటంటే దుర్దినములు, అపాయకరమైన కాలములు, అంత్య దినములు. బయటకు వెళ్ళినోడు అది ఇంట్లోకి రావాలంటే సేఫ్గా వచ్చే దినాలు కాదు కనుక స్థుతుల ద్వారా ఎంత కోటగా అవి మన చుట్టూ ఉంటాయో. కనుక నాకు చిన్న పిల్లలకు చిన్న లెవెల్గా చెప్తాం, పెద్దగా అవుతున్నాడు. ఇప్పుడు 31 సామెతల గ్రంథంలో అతలు చెప్పింది ఏంటి? అలా నీ బలము స్త్రీలకి ఏకము అంటే పెళ్లి వయసు వచ్చింది అడిగి అవునా. చిన్నప్పుడే పిల్లలకి చెప్తే ఏమైనా అర్థం కాదనుకుంటాం. నేను చెప్పాను మా బాబుకి 2వ మ్యారేజ్ చేసుకోకూడదు, బాయ్స్తో మింగిల్ అవ్వకూడదు అని చిన్నప్పుడు అది చెప్తాను. పెద్ద అయిన తర్వాత పెళ్లి గురించి కూడా ఈరోజు చెప్పాల్సిందే వాళ్ళకి. చెప్పకపోతే మనం అంటే గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత చెప్దాంలేండి, వివాహ వయసు రాలేదు కదా అనుకుంటాం. ఆ వివాహ వయసు వచ్చే వరకు ఆ పిల్లలు అక్కడే ఉంటారు, చదువులోనే ఉంటారు. మన దగ్గర వాళ్ళు ఎప్పుడు వస్తారని 3 రోజులు ముచ్చటగా వస్తే అవి పిచ్చపడి మాట్లాడుకోవడం సరిపోతుంది, వంటలు చేసుకోవడం సరిపోతుంది. అంటే బోధ ఇప్పుడు నేర్పిస్తాం మనం. బాలుడుగా ఉండగానే నడవలసిన త్రోవను వాడికి వివాహ త్రోవ కదా, చదువుల విషయంలో త్రోవ, ఏ ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ రీతిగా వెళ్ళాలి, ఇవి చెప్పాల్సినవి చాలా ఉంటాయి. వివాహం ముందే చెప్పాలి. నాన్న దేశం దాటి వెళ్ళిపోతున్నావు, నీ మ్యారేజ్ విషయం చాలా జాగ్రత్త, అన్నిటితో కలిసి తిరుగుతున్నావు, చాలా జాగ్రత్త. నీ విలువలు మర్చిపోద్దు, నీ గ్రంథాన్ని, నీ దేవుణ్ణి ఆయనకు సాక్షిగా ఉంది. గాంధీ మహాత్మ నుంచి మనం వింటున్నాం. బ్యారిస్టర్ చదవటానికి ఆఫ్రికాకి వెళ్ళే వాళ్ళమ్మ 3: 1 మత్తు తినకూడదు, మాంసం తినకూడదు, స్త్రీల విషయంలో జాగ్రత్త. ఒక అన్యురాలు ఒక తల్లి చెప్పగలిగినప్పుడు ఈనాడు మనం చెప్పలేకపోతున్నాం. చర్చిల్లో వింటున్నారులే, సండే స్కూల్లో వింటున్నారులే. సండే స్కూల్లో 40 మందికి ఒక టీచర్. మనం పుట్టిన 2 ముగ్గురికి మనం చెప్పుకోకపోతే 40 మందికి వారంలో 1 గంట ఆ టీచర్ ఏం నేర్పిస్తుంది? టీచర్ మీద డిపెండ్ అయ్యేది. ఫస్ట్ ప్రధాన ఉపాధ్యాయురాలు పిల్లలు తల్లి. మన బిడ్డలకి ఇవన్నీ మనము చెప్పుకోవాలి. తల్లి 3 చెప్పింది. ఎవరికి? సోలొమోను. తల్లి చెప్పిన దైవోక్తి అని రాయబడింది. ఏమని చెప్పి? స్త్రీలకు నీ బలం ఇయ్యొద్దు, నీకు ఎంత చెప్పిందో ఏం చేశాడు ఆయన? 700 ఉపపత్తులు, 300 రాణుల్ని. ఆల్ టుగెదర్ ఎంతమంది అండి భార్యలు? 1000 మంది. 1000 మంది అంటే ఆ స్టీరింగ్ని జ్ఞానవంతుడైన సొలొమోను యొక్క స్టీరింగ్ని 1000 మంది తిప్పారంటే ఇంకా ఆయన ఓడిపోతాడా, వీళ్ళు ఓడిపోతాడా? శుభ్రంగా జ్ఞానవంతుడైన ఆయనే ఓడిపోయాడు. వాళ్ళకి గుడులు కట్టించాడు, వాళ్ళు చెప్పిన మందిరాల్లో ఆ దేవతని స్థాపించాడు. అవునా? పెద్దవాడిన తర్వాత తొలగిపోయిన వాడిని చూసి మత్తు తీసుకోవద్దు అని చెప్పింది. కట్టలు మరుస్తావు, రాజులు మద్యపానం సేవించకూడదు, దేవుళ్ళకి అన్యాయం చేస్తారండి. మత్తు కాదు కదా, ద్రాక్ష తోడలే వేసుకున్నాడు, మత్తుడై ఉన్నట్టు. అది దీనులకు మరి న్యాయం తెచ్చమని చెప్పింది. దానిలో మాత్రమే పాస్ అయ్యాడు. అవునా? 3 విషయాల్లో ఒకటి తప్పిపోయాడంటే మన పిల్లలు ఎన్నిట్లో తప్పిపోతున్నారో ఆలోచన. అవునా? అంత జ్ఞానవంతులే తప్పిపోయినప్పుడు జ్ఞానం లేని మన పిల్లలు 100% తప్పిపోతున్నారు. యవనస్తులు తప్పక, నో డౌట్. అందుకే యోబు అన్నాడు, వాళ్ళ అన్నదమ్ములు అక్కచెల్లెలందరూ కలుసుకొని విందులు చేసుకుంటున్నారు కనుక ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు?
అన్నదమ్ముల ఇళ్ళలో వెళ్ళినప్పుడు ఒకవేళ తమ హృదయంలో దేవుని దూషించలేమో అనుకొని ప్రతి ఉదయం అరుణోదయం వాడి కొరకు అన్నవాళ్ళు దూషించినారని కంప్లైంట్ రాలేదు. దూషించలేమో యవనంలో ఉన్నారు, తప్పక తొట్టులు కాదు, మేబీ ఆర్ మే నాట్ బి, తెలియదు. ఈరోజు ఏమి మా పిల్లలు ఆఫ్లో పడుతున్నాడు, సహాయం చేయమని బలి అర్పించి ఒక ఎద్దును ఒక్కొక్క ఎద్దును అంటే ఏంటి 10 ఎద్దులు ఎప్పుడు కట్ చేయాలా, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు వద్దు అయిపోతుంది చూడండి. ఈనాడు మనం సింపుల్ ప్రేయరే. ఒక కోడిని కోసుకోవాలని డ్రెస్సులు చికెన్ తెచ్చుకుంటున్నాం ఈ దినాలు. మరి అట్లాంటి పనులు ఏమి దేవుడు ఏం చెప్పలేదు, ఎద్దులు కట్ చేయడం అని. కనీసం ఒక గంట సేపు విశ్వాసం ప్రార్థన చేయకపోతే మనము మన బిడ్డలు క్షేమంగా ఒక గడియైనా మీరు మేల్కొనలేరా? నాకు తెలుసు మీ దేహాలు అలసిపోయినాయి, ఆత్మసిద్ధమే, దేహ బలహీనమే, కానీ మీరు ప్రార్థించారు. చేయకపోయినా పర్వాలేదు, ఎదురుకోండి నేనే చేస్తానని అన్నాడా? ఒక్క గడియ అంటే ఒళ్ళు బాగాలేకపోయినా ఒక్క గంట చేయాలని దేవుని రూల్ అక్కడ. అది కొత్త నిబంధనలో చెప్పాడు. పిల్లలు మనకు మన పిల్లలకు మనం ప్రార్థన చేయకపోతే సంఘంలో పెద్దలు చేస్తారా? ఏదో ఒక 1 వర్డ్ తన సిస్టమ్ దీవించు, సిస్టంలో కాపాడు, ఒక కుటుంబాన్ని దీవించు, అంతే కదా వాళ్ళు చేసేది. వాళ్ళకు టైంలో వాళ్ళ కాపురాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు. ఇంకా మన కొరకు మన పిల్లలకు కావాలి ప్రార్థన. కనుక అలా కట్టడాల్లో నేర్పించిన దానియేలు ఆ బాలు రకాల తల్లుల గురించి మనము నేర్చుకుంటున్నాం. అది మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో మనం ఉండగా ఇప్పటికి ఎంతమంది తల్లిని చూసాం మనము? పుట్టక ముందు ప్రార్థన చేసిన అన్న, తర్వాత పుట్టిన తర్వాత కూడా ప్రార్థన చేసిన అన్న. మూడవది ఏంటి? విశ్వాసము, వాక్యాన్ని నేర్పించిన తల్లి. ఆ తర్వాత 4వదిగా నడవలసిన మార్గాన్ని నేర్పించిన యోగ్యవేదని తల్లిని గురించి. 5వది విగ్రహాలను పూజించకూడదని కట్టడంలో విధులను గురించి నేర్పిన దానియేలు వాళ్ళ తల్లిని గురించి మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత 6వది ఒక తల్లి పిల్లలు ఏం చేయాలి అని వాళ్ళకి నేర్పిస్తుంది. మత్తయి సువార్త 20 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ జెబెదయి కుమారుల తల్లి అంటారు, జెబెదయి భార్య. జెబెదయికి వాళ్ళ భార్య ఏం పేరు తెలుస్తుంది? జెబెదయి గారి పేరు సలోమి. వాళ్ళ 2 పిల్లలు. వాళ్ళు ఎవరండి? వాళ్ళ పేరు యాకోబు, యోహాను. యాకోబు యోహాను తల్లి ఒకరోజు యేసుప్రభువు చెప్పవా, నీ పరలోక రాజ్యంలో ఒకడు నీ కుడి పక్కన ఒకడు ఎడమ పక్కన ఉన్నట్లు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే, మనవి చేస్తే, మనమంటే ప్రార్థనే. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా కుడివైపున కానీ ఎడమవైపు కానీ ఉండటం అది తండ్రి యొక్క ఆధీనంలో ఉంది, నా ఆధీనంలో కాదు అంటూ ఒక మాట అన్నారు. ఏమని? నేను త్రాగుచున్న గిన్నెలు ఉంది వీరు. వెంటనే ఆలోచించుకోకుండా ఏమనుంది? వీరు పిల్లలు చెప్పారు, త్రాగుదాము. మీరు త్రాగినా కానీ ఆ పొజిషన్స్ ఇచ్చేది తండ్రి అని ఆయన ముగించాడు. చూడండి, ఆ తల్లి చాలాసార్లు ఆమె గురించి ఎవరు మనం చెప్పుకోము. పిల్లల విషయంలో తల్లి యొక్క విషయం వీళ్ళేంటి, వాళ్ళ విషయం ఆమె కోరుతున్నది ఏంటి, వాళ్ళ విషయం ఆమె చేసే ప్రార్థన ఏంటి. అఫ్కోర్స్ వాళ్ళు రక్షించబడ్డారు. దేవుడు అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పడి జాగ్రత్తగా చేస్తాను. వాళ్ళ చాలా పెద్ద వృత్తిలో ఉన్నారు. ఏ వృత్తి? చేపలు పట్టేది, వలలు బాగు చేసుకునేది, తండ్రి పని వాళ్ళు చేస్తూ తండ్రి అందరూ అక్కడ ఉన్నారు. కానీ వెంటనే వాళ్ళు సేవకి దేవుడు చెప్తూనే వాళ్ళు వచ్చేసారని మనం నేర్చుకుంటాం. నిజంగా తల్లిదండ్రులు ఎవరు ఆటంకపడుతుంది? ఏం బాబు, మీ డాడీ తర్వాత ముసలిలో అయిపోయిన మేము మరి ఈ పనంతా ఎవరు చేస్తారు? ఎంత కూలి వాళ్ళు ఉన్నా సొంతడాలు ఉంటారు కదా, మీరు వెళ్ళడానికి వీలు ఏదైనా తండ్రి ఆటంకపడుతుంటే వాళ్ళు దేవుని ఫాలో అయ్యే అవకాశం ఉండదు. కానీ దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఆటంకపరచలేదు. మన పిల్లలు కూడా ఒకవేళ దేవుడు పిలుస్తున్నాడేమో ఆలోచించి, మనమేమో ఇంజనీర్ కావాలని అనుకున్నాము, డాక్టర్ కావాలని అనుకున్నాము, కానీ దేవుని కావాలి పిల్లలు పంపిస్తామా? అడగడం వస్తామా? మనం ముందు చదువుకోవాలా, తర్వాత చేస్తా అంటే ఆ ఇంట్రెస్ట్ తర్వాత ఉంటుందేమో. ఆ పిలుపు మీద ఆ బిడ్డకు ధోరణి మారిపోతుంది, మనకు తెలియదు. అందుకే దేవుడు బాల్యంలో పిలిచాడు సమూయేలును. సమూయేలు అంటే తాతగారు అనుకుని 2 సార్లు వెళ్ళాడు. 3వసారి దేవుడే పిలిచుంటాడు. అర్థం చేసుకొని ఏ రీతి ఉన్నారు, చిత్తం నీ దాసుడు పాలకించున్నాడు, సెలవిమ్మని చెప్పు బాబు అని. సొంతం ఏలి కుమారుని దేవుడు పిలవలేదు, కానీ ఇప్పుడు వచ్చిన చిన్న బిడ్డను దేవుడు చేస్తున్నాడు. తల్లి ముందే ప్రిపేర్ చేస్తాడు. ప్రియులారా, దేవుడు కాలు మన బిడ్డలకు వస్తే ఎప్పుడు ఆటంకపరచకూడదు. ఒక అబ్బాయిని తల్లిదండ్రులు 10th క్లాస్లో ఆటంకపరిచారు, ఆ బిడ్డ నేటి వరకు రాకపోతుగానే ఉన్నాడు.
చిక్కగా ఉన్నప్పుడు సేవకు వాడు పంపించుంటే ఎంతో పాడు. చదువు చదువు అన్నారు, ఇప్పుడు తరంగాని పిల్లోడుగా ఉంది, ఎప్పుడు బాగుపడతాడో తెలియదు. కనుక చదువు కంటే ముఖ్యమైనది దేవుని కాలం. వాడు ఆ దేవుని కాలం సేవ చేసిన తర్వాత వాడు చదువుకోవాలి, మళ్ళీ వాడు దేవుడు పూర్తిస్తే తర్వాత కాలం లేదు చదువుకోవచ్చు. చదువుకు బట్టి బిడ్డ ఫ్యూచర్ ఆత్మీయత లేదు. ఈనాడు ఒక త్రాగుబోతుగా బిడ్డ మారాడు. మన పిల్లలు గ్యారంటీగా చివరి వరకు